అమాయకుల దగ్గర డబ్బులు తీసుకోవద్దని చెప్పాను కదరా. తీరా అలా తప్పైపోయింది అలా. తీరా నగరాలు చేస్తున్నారా? ఇచ్చేస్తావన్నా. చాలా థ్యాంక్స్ దొర. పర్వాలేదు బాయ్. शुक्रिया बेटा. శుక్రియా. ఈ కలెక్షన్ తీసుకోండి. నమస్కారం అమ్మా. నమస్తే. ఎవరు మీరు? ఒకప్పుడు రైతుని, ఇప్పుడు ఏం చెప్పుకోను. ఏదైనా పని ఉంటే ఇప్పించండి అమ్మా. ఏం చేస్తారు? గిన్నెలు తోముతానమ్మా, పాచి పని కూడా చేస్తాను. నేను బల్లలు తొడుతానమ్మా, కప్పులు కడుగుతాను. దేశానికే అన్నం పెట్టే రైతన్న ఖాళీ కప్పులు కడిగితే ఆ పాపం ఆమెకు తగులుతుంది. అలా అనకండి అయ్యా. అమ్మా, ఇక్కడ ఏం పనున్నా చేస్తావమ్మా. ఇక్కడ మీరు ఏం పని చేస్తారు, కానీ ఈ డబ్బు ఉంచండి. వద్దమ్మా, ఏ పని చేయకుండా డబ్బులు తీసుకోవడం భిక్ష అవుతుంది. నేను భిక్షాటానికి రాలేదు. రైతంటే అందరికీ అన్నం పెట్టేవాడు, అడుక్కు తినేవాడు కాదు. నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం కూడా నీకు అర్థం కావట్లేదమ్మా. ఇంకో చోట వెతుక్కుంటాను. పెద్దాయనా, పెద్దాయనా ఆగండి. పెద్దాయనా, పెద్దాయనా. బాబు, నా బిడ్డ కాపురం మంచిగా ఉండాలి. ఒక రాయి అయ్యా. కాపురం నిలబడ్డట్టే తల్లి. నడవమ్మా నడు. స్వామి, నా ఉద్యోగం ఎప్పుడు వస్తుంది స్వామి? ఆ ఇచ్చిన కదా వచ్చినట్టే ఫాటక్. ఓ కాలం పెళ్లి చేసుకుందాం అంటే పిల్లనోట్లే స్వామి. పెళ్లి చూపులకి వెళ్తే ఎలగొట్టేస్తున్నారు రా స్వామి. రా, ఈ పువ్వు చెవిలో పెట్టుకో. వీడి పెళ్ళైపోయినట్లే అయితది. పో పో. అలాగే స్వామి, అలాగే. నెక్స్ట్. ఏమిటి సమస్య? ఆరోగ్య సమస్య అండి. ఆరోగ్య సమస్య. గజకర్ణం, గోకర్ణం, శంకరాభరణం. ఏంటండి అటు ఇటు కానూని పెట్టారు? విషయం కూడా అటు ఇటు కాకుండానే పోయింది. కరెంటు స్తంభం ప్లాన్ కూడా తుస్సుమంది. ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని చంపడానికి ఇన్ని స్టెక్యూలు వేయాలా? వేసేయమంటారా? సహజ మరణం అని డాక్టర్ సర్టిఫికేట్ తెప్పిద్దామన్నా. నేను అనాథ శరణాలయం ట్రస్టీని, నీలా ఆలోచించే గోండాని కాదు. వాడిని లేపాలంటే మనకు అడ్డం ఎవరు? ఇంకెవరు? పోలీసులు, కోర్టులు. సహజ మరణం అని నమ్మించాలంటే వాడిని వాళ్ళతోనే లేపేద్దాం. ఎలా?
ఏంట్రా రోడ్డు మధ్యలో బండి ఆపినావు? ఏంట్రా కొడుకు? ఇంతకాలం ఈ ప్రభుత్వ భూముల్లో షాపులు పెట్టుకుని మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ భూమిని సుబ్రహ్మణ్య గారికి సంబంధించిన వ్యక్తికి ప్రభుత్వం లీజుకిచ్చింది. మీరు ఖాళీ చేసి వెళితే మీకేమైనా సాయం చేస్తాడు, కాదంటే కాళ్ళు చేతులు తీసేస్తాడు. టీవీ నైన్లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, తీరబండి. మేడం చెప్తాం కదా. అమ్మా ఇన్ని రోజులు మీ ఇరాని హోటల్ వల్లే ఇక్కడ ఉంటున్నామమ్మా. ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్యం అనే మనుషులు వచ్చేసి ఖాళీ చేయకపోతే చంపేస్తాను భయపెడుతున్నారమ్మా. అంతా బబ్బేచ కాలమే. భయపడేవాడు ఉన్నంత వరకు భయపెట్టేవాడు ఉంటూనే ఉంటాడు. చూసావుగా, ఇప్పుడు ఏదో ఒకటి చేసి వాళ్ళని కాపాడు. ఓ నా ఇరానీ తల్లే, నా రంగురాళ్ల మీద నీకు నమ్మకం ఎప్పుడు ఏర్పడిందే? నీ రంగురాళ్ళ మీద కాదు, మీ మీద. నాదేముందే, అంతా నా రంగురాళ్ల మహిమ. మహిమ అందులో లేదు, నీ పవర్లోనే ఉంది. అది ఆ యాసిడ్ నరసింహ ఇన్సిడెంట్ తో అర్థమైంది. మనం కష్టపడి మనం చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే దేవుడు పాస్ చేయించునని తిరుపతికి పోయి గుండు కొట్టించుకుంటున్నాం. మన పిల్లల్ని మనమే గాని ఇది మన సృష్టి అని విర్రవీగుతున్నాం. కానీ మనిషే దేవుడి సృష్టి అని తెలుసుకోలేకపోతున్నాం. ఎట్లాంటి కన్ఫ్యూజన్లోనే ఉన్నావు నువ్వు. ఈ హోటల్ని అమ్మకపోవడానికి కారణం నువ్వే. వీళ్ళంతా ఇక్కడ లేనప్పుడు ఈ హోటల్ ఇక్కడ ఉండి ఉపయోగం లేదు. వీళ్ళకి కన్నా రాలే దిక్కు. నువ్వు ఫిగర్ చేయకు, వాళ్ళ ప్రాబ్లం సంగతి నేను చూసుకుంటా. అవి పిచ్చి రాళ్ళని నాకు తెలుసు. నువ్వు రంగురాళ్ళని చెప్పి మోసం చేసే స్వామివి కాదు. నీలో ఇంకో మంచి మనిషి కూడా ఉన్నాడు, అది నాకు మాత్రమే తెలుసు. నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇప్పుడే చెయ్యి, లేటు మాత్రం చేయకు. లెట్ దెమ్ కమ్. రాళ్ళ కోసమైతే రాని, నా పని పూర్తవుద్ది, నీ పని మొదలు పెడతా. థ్యాంక్ యూ. బప్పేచకాలం భజకాలం గజకర్ణం గోకర్ణం శంకరా. షాపులన్నీ మూసేసున్నాయి. ఒక్కసారిగా అందరూ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. షాపులన్నీ మూసున్నాయి, అందరూ ఎక్కడ పోయినట్టు? నిన్న వాళ్ళు ఎవరో వచ్చి షాపులన్నీ ఖాళీ చేయకపోతే చంపేస్తామని బెదిరించారు సామె. అందుకని వీళ్ళందరూ కలిసి ఓ పెద్ద ఆయన దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళారు. ఎవరికి కష్టం వచ్చినా రాయి కోసమో రప్ప కోసమో నా దగ్గర రావాలి కానీ ఇంకెవరి దగ్గరకు ఓడింది? ఎవడాడు? నక్సలైట్. నక్సలైట్? కత్తుల ప్రసాద్ అని మాజీ నక్సలైట్ సామె. మాజీ నక్సలైట్లు అంత మంచోళ్ళు కాదు సామె. వీళ్ళందరూ వీళ్ళకి రాళ్ళు వాళ్ళ చెవుల్లో పూలు పెట్టి హ్యాపీగా బతికేస్తున్నారు. వీడెవడో నాకే మంచి గుండ్రాయి ఫైండ్ క్వాలిటీ పాలిష్డ్ గ్రానైట్ స్టోన్ పెట్టాలనుకుంటున్నాను. కాలం ఇది 100 రూపాయలండి. నువ్వు ఫికర్ చేయకు, ఆ ఇష్యూ నేను చూసుకుంటా. ఠీక్ హై మేడం. ఖాళీ చేయకపోతే సస్తారని ముందే చెప్పాను కదరా. కొట్టేస్తా నిన్ను. నువ్వు చెప్పినా కూడా వీళ్ళందరూ నిన్ను ఎంట్రీగా ముక్కులా చూస్తున్నారంటే నీకు ఇంకా మ్యాటర్ అర్థం అవ్వలేదా? నువ్వు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళలేదు అనుకో, నీ పని అప్పడమే. కత్తుల ప్రసాద్ అని మాజీ నక్సలైట్ సార్.
ఈయన చూసుకోనా రే ఏసేయండి ఆగండి. ఓకే 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 చూడండి పక్కనే ఉన్న గవర్నమెంట్ భూముల్లో పట్టాలు ఇచ్చి షెల్టర్లు కట్టిస్తామని సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. అది నమ్మి వీళ్ళు ఖాళీ చేసిన తర్వాత మీరు కట్టించకపోతే కరెక్ట్ గా మాట్లాడేవన్నా. మీరు కట్టించివ్వండి, వీళ్ళందరూ ఖాళీ చేస్తారు. మేము కట్టించాక ఖాళీ చేయకపోతే మీరు కట్టించిన తర్వాత వీళ్ళందరూ ఖాళీ చేస్తారని 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాయిచ్చే పూచి నాది. ఏ అది చెప్పాల్సింది నువ్వు కాదు, ఈ జనాలు. అన్న చెప్పింది మా వేదం. 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 అంతే కదా బాండ్ పేపర్స్ రెడీ లాయర్ సార్